హైదరాబాదీ హలీం గురించి అందరికీ తెలుసు, కానీ తెలిసింది హలీం టేస్ట్ మాత్రమే. హలీం వండే ఈ డేక్షల గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ హైదరాబాద్లో ఉప్పల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తయారీ అయ్యే ఈ హలీం డేక్షల తయారీదారులపైనే ఈ వారం మన బతుకు చిత్రం. పవిత్ర రంజాన్ నెల వస్తుందంటే చాలు హైదరాబాద్లో హలీం హడావిడి మొదలవుతుంది. హలీం విక్రయాలకు ఫేమస్ అయిన హోటళ్లు ఏర్పాట్లు వేగవంతం చేస్తారు. అంటే హలీం తయారీ అయ్యే పెద్ద పెద్ద డీకిసాలను సేకరించడం, లేదంటే పాత వాటికే మరమ్మతులు చేయడంలో బిజీగా ఉంటారు. ఈ సీజన్లో డీకిసాలు తయారు చేసే వారికి చేతి నిండా పని ఉంటుంది. రంజాన్ సీజన్లో పెద్ద హోటల్స్ నుంచి గల్లీల్లో హోటళ్ల వరకు విక్రయించే హలీందారులకు డేకిసా కంపల్సరీ. హలీం తయారీకి అనువైన పాత్ర ఒక్క డేకిసా మాత్రమే. మరి ఎందులోనూ హలీం తయారీ చేయరాదు. అందుకే వీటికి రంజాన్ సీజన్లో ఫుల్ డిమాండ్. డేకిసా రెండు రకాలుగా తయారవుతుంది. ఒకటి కాపర్తో, మరొకటి అల్యూమినియంతో తయారీ చేస్తారు. హైదరాబాద్లో డేకిసాల తయారీ కొన్నేళ్లుగా సాగుతుంది. ముఖ్యంగా రంజాన్ వస్తుందంటే చాలు వీరికి ఏపీ, తెలంగాణ నలుమూల నుంచే కాదు, పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయి. రంజాన్కి ముందు హైదరాబాద్లో డేకిసా తయారీ చేసే కార్ఖానాలన్నీ బిజీగా ఉంటాయి. ఇదిగో మీరు చూస్తున్నది హైదరాబాద్ బేగం బజార్లోని ఓ ప్రముఖ కాపర్ మెటల్ స్టోర్స్. వీరు కాపర్ డేకిసాలను తయారు చేసి అమ్మకానికి పెడుతుంటారు. రంజాన్ సీజన్ గురించి వీరేమంటారో విందాం. ఇది బిజినెస్ మా గ్రాండ్ ఫాదర్ నుంచి నడుస్తుంటాయి. మళ్ళీ నేను ఇప్పుడు మా ఫాదర్ తర్వాత మా ఫాదర్ చేసి మళ్ళీ నేను చేసుకుంటేవి మొత్తం రాగి మ్యానుఫ్యాక్చరర్ మేము షీట్ తయారు చేసి మెల్టింగ్ చేసి షీట్ తయారు చేసి డేక్షల్ అయినా కానీ రాగి ఇరానీ టీ హండా సమోర్ అయినా కానీ మేము బిర్యానీ హండీ అయినా కానీ మేము తయారు చేస్తాం. ఇలా ఎస్పెషల్లీ హలీం కోసం డేక్షల్ తయారు చేస్తాం మేము. రంజాన్కి రంజాన్ వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ చేస్తాం. ఎందుకంటే అది మా సీజనల్, అవి సీజనల్ గిరాకులు వస్తారు. మా దూరం కల్లి వస్తారు, మా దగ్గర వచ్చి తీసుకుపోతారు. బేగం బజార్, అఫ్జల్గంజ్ ఏరియాలో కాపర్, అల్యూమినియం వస్తువుల బిజినెస్ ఎక్కువగా సాగుతుంది. డీలర్స్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ రంజాన్ ముందు అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. ఇక్కడికి నగరం నుంచే కాదు, దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి డేకిసాలను బుకింగ్ చేసుకొని వెళ్తుంటారు. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. మేము ఇక్కడ ఈ భవన్లో ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇన్నే తీసుకుంటున్నాము. కరీంనగర్లో అంటే 2-3 స్టాల్స్ ఇట్లా పెట్టి నడిపిస్తున్నాం అన్నట్టు. రెగ్యులర్ ఇక్కడికి వచ్చి కళాయి వేయించి తీసేసుకుంటాం. క్వాలిటీ బాగుంటుంది, మెటీరియల్ కూడా మంచి చేస్తారు. కాపర్ డేకిసాలకు ధర ఎక్కువ, మెయింటెనెన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఖర్చు ఎక్కువ కావడంతో అల్యూమినియం డేకిసాలకు దారి తీసింది. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా అల్యూమినియం డేకిసాలను తయారు చేసిన క్రెడిట్ తమదే అంటారు నగరంలోని నుస్రత్ మెటల్స్ వారు. 30 నుంచి 100 కిలోల ఆహార పదార్థాలను వండేందుకు వీలైన సైజుల్లో డేకిసాలను తయారు చేస్తారు. రోజుకి 10 వరకు డేకిసాలు తయారు చేస్తారు. డేకిసా తయారీలో మొదటి భాగం అల్యూమినియం స్క్రాప్తో మొదలవుతుంది. స్క్రాప్ 800 డిగ్రీల వేడితో కరగబెడతారు. ఇక్కడ 5 వ్యక్తులు పనిచేస్తుంటారు. ఈ విభాగంలో పనిచేసే వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే. నాది మెల్టింగ్ సెక్షన్. మా మెల్టింగ్ సెక్షన్ అనేది చాలా కీలకమైనది అన్నట్టు. చాలా కీలకం, చాలా హార్డ్ పని. బయట నుండి స్క్రాప్ వస్తుంటుంది. ఈ స్క్రాప్ను లేడీస్ హెల్పర్స్ తీసుకొచ్చి బట్టీలో వేసేస్తుంటారు. అది 800 డిగ్రీ వరకు మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ వాటర్ లెక్క తయారవుతుంది. భగవానా సైజ్ వైజ్ భగవానా, డెక్షా, ఇడ్లీ బాక్స్, చెన్ని తయారవుతుంది. ఈ ప్లేట్ సైజ్ వైజ్ ప్లేట్ వేయాలి. ప్లేట్ ఇస్తే అది హార్డ్ రోల్ దగ్గరికి వెళ్తుంది. హార్డ్ రోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీటు సైజ్ వైజ్ సీటు తయారైపోయి బయటకు వస్తుంది. ఆ సీటును డెక్షా కానీ, ఇడ్లీ బాక్స్ కానీ, చెన్నిబాడి కానీ, భగవానా
అన్ని రకాలుగా తయారవుతుంటాయి. ఈ అన్ని రకాలు తయారైనదాన్ని మన మా ప్రోడక్ట్ అనేది ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే స్టేట్లో కూడా యూజ్ అవుతుంటుంది. అల్యూమినియం వెల్డింగ్ సెక్షన్ నుంచి వచ్చాక హార్డ్ రోల్లోకి వెళ్ళి హార్డ్ అల్యూమినియంగా తయారవుతుంది. తరువాత వాటిని రోలింగ్ మెషిన్ పైకి తెస్తారు. ఒక్కో రోలింగ్ మెషిన్ దగ్గర 3 నుంచి 5 పనిచేస్తుంటారు. ఇక్కడ పనిచేసేవారు వేడివేడి అల్యూమినియం షీట్లను రోలింగ్ మెషిన్లపై వేయటం జరుగుతుంది. ఇక్కడ పనిచేసేవారు బాగా అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఈ రోలింగ్ మిషన్ మీద పనిచేస్తాం. నా దగ్గర 5 పనిచేస్తారు. అక్కడ మెండింగ్లో నుంచి తయారై వచ్చిన ప్లేట్ని ఇక్కడ సీటుగా తయారు చేసి పెద్దగా పొడుగుగా తయారు చేసి ఏ సైజు కావాలంటే ఆ సైజు డేక్షా వాళ్ళకి ఇస్తాం. డేక్షా వాళ్ళు ఫినిషింగ్ మంచిగా ఉందంటే ఇంకా మనకు రంజాన్లో ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. రంజాన్లో ఎక్కువ ఆర్డర్లు వస్తే ఇంకా సంతోషంగా ఇంకా మంచిగా పనిచేస్తాం. ఏ సైజు కావాలంటే ఆ సైజు రోల్ మీద కొట్టిస్తాం. ఇది రోలింగ్ మిషన్ అంటారు దీన్ని. డిఫరెంట్ సైజుల్లో వచ్చిన అల్యూమినియం షీట్లను 4 భాగాలుగా కట్ చేస్తారు. అంటే డేకిసా తయారీలో దాదాపు 4 పీసుల షీట్లు వాడటం జరుగుతుంది. అన్నిటికంటే థిక్నెస్ ఎక్కువగా ఉండే షీట్ని బాటంకి వాడతారు. ఆ తర్వాత బాడీ షేప్లో 2 షీట్లు, డేకిసా అంచుకి మరో షీట్ను వాడతారు. వీటిని కట్ చేయటం కటింగ్ సెక్షన్లో అవుతుంది. ఈ పనిలో ఎక్కువ శాతం ఒరిస్సా నుంచి వచ్చి నగరంలో పనిచేసేవారు మనకు కనిపిస్తారు. मेरा नाम प्रहलाद परिड़ा है। मैं उड़ीसा से आया। 5 साल हो गया मेरा सेट का पास काम कर रहा है। ये डेकचा का काम कर रहा है। डेकचा का काम हमारा 3 पीस लगता है। डेकचा का बाड़ी 3 पीस बड़ी बोले तो कटिंग में रूलिंग से लाके 3 पीस उधर लाके इधर काम करते कटिंग करते हैं। उसका कटिंग का काम बहुत ही इम्पोर्टेंट काम है। 3 पीस लाके मार के पेंदा मार के 3 पीस उसको कटिंग करके गला जोड़ के उसको डेकचा बनाते। ये काम हमारा बहुत इंपॉर्टेंट काम है। కటింగ్ అయిన అల్యూమినియం పీసెస్ ఫ్యాబ్రికేషన్ విభాగం చేరుతాయి. ఈ విభాగంలో ఉన్న సిబ్బంది అల్యూమినియం పీసులను వెల్డింగ్ చేసి జోడిస్తారు. క్షణాల్లో డేకిసా తయారవుతుంది. ట్రింకరింగ్ వర్క్ అంటారు దీన్ని. గ్యాస్ వెల్డింగ్తో ఇది అవుతుంది, జాయింట్ అవుతుంది. తర్వాత ఇది మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ మా నాన్నగారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది రంజాన్ పండగ వచ్చినప్పుడు ఈ హలీం గురించి ఇది ప్రత్యేకంగా దీన్ని తీసుకుపోయి హలీం దీంతోనే తయారవుతుంది. ఇది లేకపోతే హలీం అనేది తయారనేది కాదు. మేము గత 25-30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. తర్వాత ఇది రంజాన్లో బాగా దీన్ని హలీం గురించి చాలా విరివిగా వాడతారన్నమాట. దాని గురించి ప్రత్యేకంగా తీసుకుపోయి దీంట్లో వండడం జరుగుతుంది. దీనివల్ల ఆ హలీం అనేది డేక్షాలో వండితే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. అందు గురించి ప్రత్యేకంగా దీన్ని తీసుకుపోయి వాడడం జరుగుతుంది. డేకిసా తయారైన తర్వాత డిజైనింగ్ కోసం మటార్ సెక్షన్ చేరుతుంది. ఈ విభాగం వారు డేకిసాకి ఫైనల్ టచ్ ఇస్తారు. వీరు చేసే వర్క్ ఎలా ఉంటుందో వారిని అడుగుదాం. వాషింగ్ కార్డ్ నుంచి తీసుకొచ్చి మేము దీని మీద డిజైన్ కొడతాం. ఈ విధంగా మిషన్ మీద ఈ మిషన్ పేరు మటార్ అంటారు. దీనికి మటార్ మిషన్ మీద మటార్ కొడతాం. ఇది బాగా లుక్ కోసం. ఇది డేక్సాకి కూడా చాలా స్ట్రెంత్ వస్తుంది దీనివల్ల. ఇది లాస్ట్ స్టేజ్. ఇక్కడి నుంచి ఈ కొట్టినాక బండిలోడే వెళ్ళిపోతుంది. ఎక్కువ ఉండదు సార్. ఇది చాలా సులువైన పని. ఇది మటార్ మిషన్ మీద చాలా సులువు. 20 డేక్సాల దాకా కొడతాం సార్ రోజుకి. బతుకు చిత్రంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి.
కార్ఖానాలో తయారైన డేగిసాలు ముందుగా షాపులకు ఆ తరువాత హోటళ్లకు చేరుతాయి. వీటిని ఇటుకబట్టిలో అమర్చడం కూడా కీలకం. ఎందుకంటే దాదాపు ఒక నెల రోజుల పాటు హలీం తయారీ ఉంటుంది. సో ఇప్పుడు నగరంలో ప్రధాన హోటళ్ల దగ్గర నుంచి గల్లీ వరకు డేగిసాలను ఇటుకబట్టిల్లో పెట్టే పనిలో ఉన్నారు. ఆరు గంటలకు పైగా హలీం వంటకం సాగుతుంది. అంటే రోజుకి 6 గంటలు చొప్పున నెల వరకు డేగిసాలు వేడి మీదే ఉండాల్సి ఉంటుంది. సో మంచి క్వాలిటీ డేగిసాలకు ప్రయారిటీ ఇస్తామంటున్నారు దేశ విదేశాల్లో హలీం కిచెన్స్ ని నెలకొల్పిన పిజ్జా హౌస్ ఓనర్ మజీద్. ये जो हलीम बनती है देसी में बनना है और उसको हर 8 दिन के अंदर खलाई करना है. ये जो पुराना जो हमारे बादशाहों का जो वो था रिवाज था और जो हलीम का जो मज़ा आता है और लकड़ी भी बनना है तो उसके अंदर उसका मज़ा डबल टिबल होता है. హైదరాబాద్లో ఇప్పటికీ ఇటుక బట్టీలు తయారు చేసి అందులో డేగిసాలను బిగించి రెడీ అయిన హోటళ్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి బావర్చీలు కూడా వచ్చేసారు. హలీం బావర్చీ అంటే హలీం వంట చేసేవారు. అసలు హలీం పెద్ద డేగిసాల్లోనే ఎందుకు వండాలో వారి మాటల్లోనే విందాం. విటమ్స్ వేసి కొడితేనే తయారవుతుంది. దీని మీద 7-8 మంది వరకు పనిచేస్తాం మేము. అట్లా అయితేనే 4-5 గంటల వరకు మంట పెడతాం మేము దానికి. దాని తర్వాత మంట తీసేసి గొట్టగొట్టు ఫ్రీ చేస్తాం దమ్ అయినాక. ఈ డేక్స్ ఇప్పుడు 15-20 రోజుల వరకు నడిచే వరకు పెడతాం. ఏమైనా అయితే తీసి వేరే మార్చేస్తాం కొత్తవి. అయితే ఎప్పుడైనా అయితే మిస్టేక్లు అయితే తీసేస్తాం, కొత్త చేస్తాం మళ్ళీ. హలీం డిష్ ప్రధానంగా మటన్ గోధుమలతో తయారు చేస్తారు. గరం మసాలాతో పాటు స్వచ్ఛమైన నెయ్యి కలపడం, మరో 10 ఐటమ్స్ని ఒక పద్ధతి ప్రకారం మిక్స్ చేస్తారు. అసలు హలీం 5-6 దశాబ్దాల క్రితం ఇరాన్ నుంచి ఎల్లలు దాటి భారత్లోకి ప్రవేశించిన వంటకం. ఆ తర్వాత కాలక్రమేణా ఇక్కడి అభిరుచికి తగినట్లుగా కొత్త రుచులను మేళవించుకొని ఇతర పట్టణాలకు, దేశాలకు ఎగుమతి అవుతుంది. హలీం తయారీలో ప్రపంచ ఖ్యాతిని పొందడంతో ఇప్పుడు హైదరాబాద్ హలీంకు పేటెంట్ లభించింది. అయితే ఈ స్పెషల్ డిష్ ఇంత పాపులర్ అవడంలో అల్లా దీవెనలతో పాటు హలీం తయారీ వెనుక ఉన్న వారి శ్రమ కూడా ఉందని అంటారు హైదరాబాదీ హిస్టోరియన్ డాక్టర్ షఫీయుల్లా. ఈజీలీ డైజెస్టబుల్ మెటీరియల్ అండి. ఇప్పుడు చేయడానికి 6 to 8 hours పడుతుంది, కానీ డైజెస్ట్ చేయడానికి మనకు 15-20 minutesలో. ఇప్పుడు మనం ఒక పొద్దు ఉండి పొద్దు నుంచి సాయంత్రం ఏం తినకుండా ఎంటీ స్టమక్లో ఉంటే ఇది మనకు ఈజీగా డైజెస్ట్ అయ్యేది. చాలా హై ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్. అందుకని ఇది ఒక పాపులర్గా రంజాన్ కాకుండా ఇప్పుడు ఇయర్ రౌండ్ కూడా మనకు హలీం 5-star హోటల్స్ కాకుండా ఇంపార్టెంట్ హోటల్స్తో సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంది జనాలకి. సార్ ఇప్పుడు మన అన్ని ప్యాలెసెస్ ఉన్నాయి కదా సార్, ఈ ప్యాలెసెస్లో హలీం ఆ కిచెన్స్లో ఏదో ఒక సమయంలో వండే వాళ్ళని చెప్పుకోవచ్చా రంజాన్ టైంలో? డెఫినెట్లీ. ఎందుకంటే ఇది అరబిక్ ఫుడ్ కాబట్టి నిజాం వాళ్ళ ఫ్యామిలీకి ఇది ఒక ఇంపార్టెంట్ డిష్. ఇప్పుడు మనకు ఆధారాలు ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ టైంలో మనము ఒకసారి మెన్యూ కార్డ్ చూస్తే దాంట్లో కూడా హలీం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటమ్ ఆన్ ది మెన్యూ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనకు హైదరాబాద్కి ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చింది హలీం మనకు. ఎట్లా అంటే ఇప్పుడు హలీం అయినా లేకపోతే బిర్యానీ అయినా ఒక జోగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అని ఇప్పుడు కొన్ని హోటల్ గ్రూప్స్ తీసుకున్నారు. దాని గురించి ప్రపంచం మొత్తంలో ఇది ప్రఖ్యాతి దీనికి మెటీరియల్కి వచ్చింది. రంజాన్ ఉపవాస దీక్ష అనంతరం తినే ఆహారంగా ఉన్న హలీం ఇప్పుడు అందరూ ఆస్వాదించే రుచికరమైన డిష్గా మారిపోయింది. దీంతో అన్ని మతాల వారు దీనిని సేవించడంతో క్రేజ్ పెరిగిపోయింది. సో హలీం తయారీ సెంటర్లు పెరిగాయి కాదు, ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. దీనితో డేగిసాల డిమాండ్ పెరుగుతుందని అంటారు ఉప్పల్లో ఉన్న నుస్రత్ మెటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాదా సేఠ్. 20 साल से नॉन स्टॉप लोग वो इसमें हलीम बना रहे, कुछ भी प्रॉब्लम नहीं है, कुछ भी कंप्लेंट नहीं है और हैप्पी है. और रमज़ान के दिनों में थोड़ा प्रेशर ज़्यादा रहता हमारे को रेगुलर से, हम उसको मीट कर लेते हैं और सक्सेस हो जाते हैं, कुछ भी प्रॉब्लम नहीं है. महाराष्ट्र को जाता और अपना लोकल में मैक्सिमम जो मुस्लिम एरिया है ज़्यादा ये मुस्लिम प्रोडक्ट है, ये हलीम का प्रोडक्ट. तो जो मुस्लिम के होटल्स मुस्लिम एरिया में होटल्स है वो कंपलसरी देगचे में हलीम बनाते, तो उसकी वजह से कंटिन्यू हमारे को प्रेशर रहता वाला. देखो साहब 10 से 15 देगचे 20 देगचे डिपेंड ऑन ऑर्डर के ऊपर बनाते हम. वो जितना बनाते जितना ऑर्डर आता उतना बेच देते वाला.
अब अगर समझो रमज़ान में क्या होता है 2-5 देगचे बढ़ जाते और ये रमज़ान में बड़ा देगचा रेगुलर नहीं रहता। अब यह एक देगचा उन्हें ख़रीद भी लिया तो उसको क्या 5-10 साल चलता देगचा उसको। तो क्या है नया जो होटल्स डेवलप हो रहे वो लोग आके देगचा लेते, पुराने वाला नहीं लेता। पुराने वाला ख़राब हो गया तो लेता देगचा, अब देता कि यूज़ हो गया पुराना हो गया फिर दे देता फिर नया लेके जाता। यानी कि ये रिप्लेस प्रोडक्ट है ये। अगर आप 100 रुपये इन्वेस्टमेंट कर रहे हैं तो 100 रुपये रिटर्न है, आपका लॉस कुछ भी नहीं होता वाला। अप्रॉक्सीमेटली सब देखो 15 से 20 देगचे रोज़ बेच लेते बस। कभी क्या सीज़न नहीं रहा तो नहीं बिकता, ये सीजनेबल आइटम है। शादी खाने का सीज़न है तो बूम पकड़ता, शादी का सीज़न नहीं है तो कम हो जाता। आंध्रा, तेलंगाना, महाराष्ट्र ऐसा जहाँ पर भी रिक्वायरमेंट है जो సేల్ అవుతాయి. హలీం అంటే ఓర్పు అని అర్థం. దాన్ని తయారు చేయడానికి కావాల్సింది కూడా అదే. 6 గంటల పాటు ఎంతో ఓర్పుతో చేస్తేనే ఈ వంటకం రుచికరంగా తయారవుతుంది. దానికి డేకిసా డెఫినెట్గా కీలకమే. నో డౌట్ హైదరాబాదీ హలీం చాలా ఫేమస్. కేవలం హైదరాబాద్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు ఫేమస్ అవుతుంది. కానీ హైదరాబాదీ హలీం తయారీలో డేక్షా చాలా కీలకం. ఈ డేక్షా ఎంత కీలకమో ఈ ఎపిసోడ్లో ఆ డేక్షా తయారీదారులు మనకు స్పష్టం చేశారు. ఇది ఈ వారం బతుకు చిత్రం. తిరిగి వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.